హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. శ్రీవారి పాదాలు దర్శనం చేసుకున్న తర్వాత అందరం కలిసి జపాలికి వెళ్ళాలి అనుకున్నాం. జపాలికి రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు రావడానికి కుదిరింది. ఇక్కడ కూడా మెట్ల ద్వారా నడవాలి. ఆకాశగంగకు వెళ్ళే మార్గంలో జపాలి ఉంటుంది. వచ్చే దారిలో వేణుగోపాల స్వామి ఆలయం కూడా కనిపిస్తుంది మనకి. అక్కడే హాతీరామ్జీ బాబా గారి జీవ సమాధి కూడా ఉంటుంది. జపాలి దారి వెంట నడుస్తూ ఉంటే ఎక్కడో ఒక కోనలోకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. చుట్టూరా చాలా ఎత్తైన చెట్లు, చల్లని గాలి, ఎంతో ఆహ్లాదకరమైన వెదర్, ఇవన్నీ అలసట లేకుండా ఉంటుంది. కొంత దూరం మెట్లు ఉండి మధ్యలో నార్మల్గా దారి ఉంటుంది. తర్వాత మళ్ళీ మెట్లు వస్తాయి. ఎలాంటి వెహికల్స్ రావడానికి కుదరదు. గుడి దగ్గరికి వెళ్ళాలంటే మొత్తం నడవాల్సిందే. 7 కొండల్లో ఒక కొండ హనుమంతుడి తల్లి అయినటువంటి అంజనాదేవి పేరు మీదున అంజనాద్రిగా పిలుస్తారు. అంజనాదేవి తపస్సు చేసిన దివ్య స్థలమే ఈ అంజనాద్రి. హనుమంతుడు జన్మించిన ప్రదేశమే ఈ జపాలి తీర్థంగా పిలుస్తారు. రావణ సంహారం తర్వాత సీతా సమేతంగా అయోధ్యకు వెళ్లే ముందు శ్రీరాముడు జపాలి తీర్థంలో కొంతకాలం విడిది చేసినట్టు మరో కథనం చెప్తారు. ఆ సమయంలో శ్రీరామచంద్రుడు స్నానం చేసిన తీర్థానికి శ్రీరామ తీర్థమని, సీతాదేవి స్నానం చేసిన తీర్థానికి సీతాతీర్థమని పేర్లు వచ్చాయి. ఇవి ఆలయానికి తూర్పున ఒకటి, పడమరన ఒకటి ఉంటాయి. జపాలి మహర్షి హనుమంతుని రూపాన్ని ప్రసన్నం చేసుకోవడానికి జపం చేసిన కొండపై ఈ క్షేత్రం ఉంటుంది. అందుకే దీనిని జపాలిగా పిలుస్తారు. ఇక్కడి హనుమానికి తమలపాకులతో ఆకుపూజ చేయిస్తున్నారు. అలాగే అర్చనలు, అభిషేకాలు కూడా నిర్వహిస్తారు. అర్చనకి 20 రూపాయలు టికెట్ వసూలు చేస్తున్నారు. అలాగే ఇక్కడ జపాలి హనుమంతుని దేవాలయంకి ముందుగా ఒక పెద్ద ఎత్తైన చెట్టుకు సింధూరం పెట్టి ఉంది. ఆ సింధూరంలో ఏదైనా కోరుకొని కాయిన్స్ అతికిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇలానే చేస్తున్నారు. తిరుమలలో ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి పెద్ద ఉడతలే కలర్వి కనిపిస్తున్నాయి. ఈ ఉడత కింద ఉన్న కొబ్బరి చిప్పను తీసుకెళ్ళి చెట్టు పైన ఉండి తింటుంది. జపాలిలో హనుమాన్ దర్శనం చాలా బాగా జరిగింది. అంతేకాకుండా ఇక్కడి వాతావరణం కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ కాసేపు కూర్చున్నా మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎంతసేపు కూర్చోవాలి అనిపిస్తుంది, వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. కానీ రిటర్న్ ట్రైన్ ఈరోజే ఉంది మాకు. ఇప్పుడు ఈవినింగ్ 5 అవుతుంది. మేము మళ్ళీ మెట్ల ద్వారా నడుచుకుంటూ వెళ్ళాలి. కారు ఉన్న ప్లేస్కి దాదాపుగా 2 కిలోమీటర్లు ఉంటుంది. తిరుమలలో ఏ ప్లేస్కైనా వెళ్ళాలి అంటే శ్రీవారి ఉచిత బస్సులు కూడా అవైలబుల్గా ఉంటాయి.
మాకు రిటర్న్ ట్రైన్ వచ్చేసి నైట్ 8 o'clockకి ఉంది. ఇప్పుడు టైం 6 అవుతుంది. రూమ్కి వెళ్ళి బ్యాగ్స్ తీసుకొని కీ అప్పచెప్పేసి కిందకైతే వెళ్ళాలని అనుకుంటున్నాం. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అంతా చక్కగా జరిగింది. ఇప్పుడు జీప్లో అయితే కొండ దిగుతున్నాము. తిరుపతి సిటీ అంతా విద్యుత్ లైట్స్లో చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ నుండి చూస్తే కొండ దిగుతూ ఉంటే. మేము రైల్వే స్టేషన్ చేరుకునేసరికి 7 o'clock అవుతుంది. మధ్యాహ్నం నుండి ఏమీ తినలేదు. వెంగమాంబలో తిన్నాం. ఆ తర్వాత శ్రీవారి పాదాలు జపాలి దర్శనం చేసుకొని రావడమే అవుతుంది. ఈ నైట్ ఏదైనా తిని ట్రైన్ ఎక్కాలి అనుకుంటున్నాం, కానీ టైం లేదు. అందుకనే పంజాబీ దాబాలో రైస్ రోటీ పార్సెల్ తీసుకువచ్చాము. ట్రైన్లో కూర్చొని నిదానంగా తినేయచ్చు అనేసి అందరికీ పార్సెల్స్ తెచ్చుకున్నాము. అక్కడే కూర్చొని తిందామనుకుంటే ట్రైన్ వెళ్ళిపోతుందేమో అనే హడావుడిలో సరిగా తినలేము. అందుకే పార్సెల్స్ తీసుకొనే వెళ్ళాము. ఫ్యామిలీ ప్యాక్ తీసుకున్నాము. ఇలా అయితే కర్రీ ఎక్కువగా వస్తుంది. కొంచెం రైస్ కూడా తీసుకున్నాము. మేము నిదానంగా తినేసరికి ట్రైన్ కూడా కదిలిపోయింది. ఇక ఇంతేనండి మా తిరుపతి టూర్ విశేషాలు. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.